10వ తరగతి గణితం త్రికోణమితి పేజ్ నెంబర్ 277 అభ్యాసం 11.1 క్వశ్చన్ నెంబర్ 7 cot theta is equal to 7/8 అయినా ఒకటవది 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta రెండవది 1 plus sin theta by cos theta విలువలను కనుగొనుము. ఇక్కడ cot theta is equal to 7/8 ఇచ్చాడు. ఇక్కడ cot theta నిర్వచనం ప్రకారం cot theta అంటే ఆసన్న భుజం, థీటాకు ఆసన్న భుజము బై ఎదుటి భుజం. మనం పటం గీద్దాం. ఫస్ట్ ఇది థీటా కోణం అనుకున్నట్లయితే ఏబిసి త్రిభుజం అనుకుందాం. ఇది బి వద్ద లంబ కోణం. ఈ థీటాకు ఆసన్న భుజం, ఆసన్న భుజం అంటే 7, బీసీ అంటే 7, తర్వాత ఎదుటి భుజం అంటే ఏబి 8. ఇక్కడ మనకు కర్ణం ఇవ్వలేదు, కర్ణం మనం కనుక్కోవాలి. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమని రాసుకోవచ్చు, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమని రాసుకోవచ్చు, కర్ణము స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఎత్తు స్క్వేర్ ఏబీ స్క్వేర్. ఇక్కడ బీసీ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ ఏబీ అంటే 8 కాబట్టి 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 7 × 7 49, 7 49 ప్లస్ 8 × 8 864. ఈ రెండు యాడ్ కూడినట్లయితే 113 వస్తుంది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 113 అయినట్లయితే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, √113. ఇక్కడ ఆ విలువను రాద్దాం. ఇప్పుడు లెక్క చూద్దాం. ఒకటవది 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. ఇక్కడ వీటిని చూసినట్లయితే మనకు ఏ విధంగా కనబడుతుంది, a plus b into a minus b రూపంలో ఉంది. లవం హారం కూడా a plus b into a minus. దాని ప్రకారం రాసుకున్నట్లయితే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మనం ఈ సైన్ థీటా కాస్ థీటా విలువలను కనుక్కుందాం. ఈ సైన్ థీటా అంటే ఎంత, సైన్ థీటా అంటే ఎంత, ఎదుటి భుజము బై కర్ణము మైనస్ ఎదుటి భుజం అంటే 8/113 వర్గమూలం బై హోల్ స్క్వేర్. తర్వాత 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ అంటే ఏంటిది, ఆసన్న భుజము బై కర్ణము అంటే 7/113 మొత్తానికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాస ఈ వర్గాన్ని మనం విడదీసినట్లయితే 1 మైనస్ 864 బై 113 బై 1 మైనస్ 749 బై 113 ఈజ్ ఈక్వల్ టు 113 మైనస్ 64 బై 113 మొత్తానికి భిన్నం 113 మైనస్ 49 బై 113
113 తీసేసి క్యాన్సిల్ చేయొచ్చు. 113 ఇట్లకి 64 పోతే 49 బై ఈ 113లోకి 49 తీసేస్తే 64. ఇది జవాబు. రెండోది చూద్దాం. 1 ప్లస్ sin θ బై cos θ. మరొకసారి పటం గీసుకుందాం. ఏబిసి లంబకోణం, ఇది 7, ఇది 8, ఇది 113. ఇప్పుడు 1 ప్లస్ sin θ. θ అంటే ఈ ఎదుటి భుజం బై కర్ణము అంటే 8 బై 113 రూట్ బై cos θ అంటే ఆసన భుజం 7 బై కర్ణము రూట్ 113, 7 బై రూట్ 113. ఇంకా కనుక్కున్నట్లయితే కాసాగు చేసినట్లయితే ఇది వస్తుంది. రూట్ 113 ప్లస్ 8 బై రూట్ 113 మొత్తానికి బై 7 బై రూట్ 113. ఈ రూట్ 113 ఈ రూట్ 113 క్యాన్సల్. మనకి ఏం మిగులుతుంది? రూట్ 113 ప్లస్ 8 బై 7. ఈ విధంగా మనం కనుక్కోవాలి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.